స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి, తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి, తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు.
ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది.
రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ,
జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన.
కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది.
కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి, తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి, తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే,
రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది.
సమంత పాత్ర సింపుల్గాను, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటనా ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గాను, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటనా ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు,
ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,
సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని,
పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు,
అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది.
దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు.
సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు, అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా,
కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు, ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా తక్కువలోనే ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే, రంగస్థలం అనే ఊరిలో నివసించే వినికిడి లోపం ఉన్న యువకుడు చిట్టిబాబు, రామ్ చరణ్, తన అన్న కుమార్ బాబు,
ఆది పినిశెట్టి తో కలిసి గ్రామ ప్రజల కోసం పోరాడతాడు. ఊరిలో 3 దశాబ్దాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని అణిచిపెడుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి, జగపతిబాబు అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో చిట్టిబాబు, అతని అన్నయ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ పోరాటంలో చిట్టిబాబు తనకు ప్రేమగా ఉండే రామలక్ష్మి, సమంత మద్దతుతో ముందుకు సాగుతాడు. అయితే ఈ పోరాటంలో ఎదురయ్యే మలుపులు, ప్రమాదాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దర్శకుడు సుకుమార్ అందించిన కథ, పాత్రల రూపకల్పన. కథ మొత్తం వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకుడు సినిమాతో మమేకమయ్యేలా చేశారు. చిట్టిబాబు పాత్ర ప్రారంభంలో అమాయకంగా కనిపించగా, కథ అభివృద్ధి చెందే కొద్దీ అతని వ్యక్తిత్వం కఠినంగా, చివరికి క్రూరంగా మారడం ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఇచ్చిన హావభావాలు, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రామ్ చరణ్ నటన ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. చరణ్ ఉపయోగించిన గోదావరి యాస, శరీర భాష సహజంగా ఉండి పాత్రను బలపరిచింది. సమంత పాత్ర సింపుల్గానూ, హృద్యంగా కూడా ఉంది. చరణ్, సమంత మధ్య సన్నివేశాలు చాలా నెమ్మదిగా, కానీ ఆప్యాయంగా సాగుతాయి. ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు వంటి సహాయ నటులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకు బలమయ్యారు. సాంకేతికంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే రత్నవేలు తన కెమెరా మాయాజాలంతో గోదావరి ప్రాంతాన్ని, పాతకాలపు వాతావరణాన్ని జీవంతంగా చూపించారు. రంగస్థలం గ్రామ సెట్ను డిజైన్ చేసిన రామకృష్ణ, మౌనికల పని సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. మొత్తంగా చెప్పాలంటే, రంగస్థలం సినిమా ఒక బలమైన కథ, మంచి పాత్రలు, సహజమైన ఎమోషన్లతో రూపొందిన అద్భుతమైన గ్రామీణ రాజకీయ డ్రామా. కొద్దిగా నెమ్మదిగా సాగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులకు ఒక భిన్నమైన సినిమాను అందించారు. ఆగిన రెండవ భాగం తప్ప పెద్దగా మైనస్ ఏమీ లేకుండా సినిమా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ నటన ప్రదర్శన ఈ సినిమాతో మరో మెట్టుకు ఎదిగింది. దర్శకుడు సుకుమార్ తన కథన నైపుణ్యాన్ని పూర్తిగా